హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చైతన్య, మీరు చూస్తున్నారు చైతు ఎడిట్ ఛానల్. సో ఈరోజు నేను ఈ వీడియోలోని మీరు తమిళనాడులో అయితే చూసే ఉంటారు, షార్ట్ ఫిల్మ్స్ అనేవి మొబైల్లోని ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది అయితే క్లాస్ 1 క్లాస్ 2 అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు క్లాస్ 3 వచ్చేసరికి వీడియోస్లోని అంటే మనం తెలుగు ఫాంట్స్ అనేవి యాడ్ చేస్తాం కదా. సో ఆ తెలుగు ఫాంట్స్ అనేవి వేరే అప్లికేషన్ ద్వారా యాడ్ చేసి కైన్ మస్ట్లోని యాడ్ చేయాలి. అదేంటంటే పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది. సో పిక్సెల్ ల్యాబ్లోని తెలుగు ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకొని కైన్ మస్ట్లోకి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే తెలుగు ఫాంట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ అలాగే దీంట్లో ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ అలాగే వీడియోస్కి ఎలా యానిమేషన్స్ పెట్టాలి. సో ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే గైస్, నేను ఫస్ట్ కానీ తెలుగు ఫాంట్స్ అనేవి గూగుల్లోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. సో మనకి తెలుగు ఫాంట్స్ యాడ్ చేసుకోవాలంటే తెలుగు ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇక నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ తెలుగు టీటీఎఫ్ ఫాంట్స్ డౌన్లోడ్ అని కొడుతున్నాను. సో ఇక్కడ మనకి టైప్ చేశాక మనకి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ సిలికాన్ ఆంధ్ర అని చెప్పేసి అయితే వస్తుంది. సో సిలికాన్ ఆంధ్రాలోకి వెళ్తే మనకి చాలా మనకి వెబ్సైట్స్ అయితే అంటే చాలా తెలుగు ఫాంట్స్ అయితే వస్తాయి. ఇక్కడ గిడుగు రాగొచ్చు, అండ్ అలాగే గురజాడ, సురవరం, ఎన్టీఆర్, మండలి, నాట్స్ ఇవన్నీ మనకి అంటే ఫాంట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ మనకి ఇక్కడ దిగుమతికై డౌన్లోడ్ అని అయితే కనిపిస్తుంది కదా, ఇవన్నీ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇవన్నీ మనకి తెలుగు ఫాంట్స్ బాగుంటాయి. సో మనకి ఇప్పుడు తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫైల్ మేనేజర్లోకి అయితే వెళ్ళండి. సో ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన దాంట్లోని ఇక్కడ డౌన్లోడ్ చేసిన దాంట్లో తెలుగు ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అనేది ఉంటుంది. దీంట్లో అంటే డౌన్లోడ్స్లోని తెలుగు ఫాంట్స్ అనేవి మొత్తం సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనేది ఒక ఫోల్డర్ అయితే వస్తుంది. సో ఈ పిక్సెల్ ల్యాబ్లోని ఫాంట్స్ అనేవి నేను మొత్తం ఈ ఫాంట్స్ అనేవి అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఫాంట్స్ అనేవి మొత్తం నేను అయితే డౌన్లోడ్ చేసి దీంట్లోకి అయితే ఫోల్డర్ పెట్టాను. ఇప్పుడు మనకి పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనేది అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు ఈ విధంగా మనకి వస్తుంది. ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోని ఇక్కడ కింద ఏ అని చెప్పేసి అది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏలోకి వెళ్ళండి. ఏలోకి వెళ్ళాక మనకి ఇక్కడ ప్లస్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లస్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, టెక్స్ట్లోకి అయితే వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు దీంట్లోని డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో డబుల్ ట్యాప్ చేసాక ఇక్కడ మనకి ఈ ఏలోని ఫాంట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫాంట్లోకి అయితే వెళ్ళండి. ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ మై ఫాంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లుగా ఇక్కడ సెర్చ్ పక్కన 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి ఫోల్డర్లు అయితే కనిపిస్తుంది కదా, ఫోల్డర్ ప్లస్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డర్ ప్లస్లోకి వెళ్ళి మన పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసిన ఫాంట్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసిన ఫాంట్స్ అనేవి క్లిక్ చేసుకొని మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి పిక్సెల్ ల్యాబ్ అనే ఫోల్డర్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఫాంట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ ఫాంట్స్ అనేవి మొత్తం నేను యాడ్ చేయడం అయితే జరిగింది. మీరు పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఫోల్డర్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి యాడ్ చేయండి. నేను ఈ ఫాంట్స్ అనేవి మొత్తం యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను ఒక రామభద్ర ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేశాక మనకి ఇప్పుడు నేను మన ఛానల్ నేమ్ అయితే టైప్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా షార్ట్ ఫిల్మ్స్లోని అంటే మీకు ముందు క్లాస్లోని నేను ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే పేర్లు పెట్టుకుని ఏ విధంగా సెట్ చేసుకోవాలన్నది చెప్పాను. అంటే
ఇంగ్లీష్‌లో అయితే చెప్పాను. ఇప్పుడు తెలుగులో ఎలా చేసుకోవాలనేది అయితే చెప్తున్నాను. ఇక్కడ మీకు సింపుల్‌గా చైతు ఎడిట్స్ అని నేను తెలుగులో టైప్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి కీబోర్డ్ అనేది తెలుగులో రావడానికి గూగుల్ ఇండి కీబోర్డ్ అనేది అయితే ఉంటుంది. సో, ఆ అప్లికేషన్ అయితే మనకి తెలుగులో అయితే వస్తుందనమాట. సో, ఇక్కడ నేను సింపుల్‌గా మీకు తెలియడానికి చైతు ఎడిట్ మన ఛానల్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే టైప్ చేశాను. టైప్ చేశాక మనకి ఫాంట్స్ అనేవి కావాలి గనుక ఇక్కడ ఏబీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఫాంట్స్‌లోకి వెళ్ళి మనకి నచ్చిన ఫాంట్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సింపుల్‌గా ఏదో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కృష్ణదేవరాయ ఫాంట్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ మనకి కలర్ పెట్టాలంటే ఈ ఫాంట్‌కి, నేమ్‌కి కలర్ పెట్టాలంటే ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ స్ట్రోక్ పెట్టాలన్నా మనం ఇక్కడ ఏ విధంగా చేసుకోవాలన్నా మనకి స్ట్రోక్ అయితే స్ట్రోక్ అండ్ ఎంబాస్ అయితే ఎంబాస్ అది మన ఇష్టం. అది 3D అయితే 3D మన ఇష్టం అది. సో, ఈ విధంగా పెట్టుకుంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ పీఎన్జీ టైప్ రావాలంటే ఈ 2 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఫోర్త్ వన్. సో, ఇక్కడ మనకి ట్రాన్స్‌పరెంట్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్నాక ఇక్కడ పైన మీకు సేవ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ సేవ్ ఆప్షన్‌లోకి వెళ్ళి సేవ్ యాజ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా! సేవ్ యాజ్ ఇమేజ్‌లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అంటే ఇక్కడ డిఫాల్ట్‌లోని అల్ట్రా పెట్టుకోండి. అల్ట్రా పెట్టుకుంటే మనకి క్వాలిటీగా అయితే వస్తుంది ఫోటో అనేది. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అయితే చేసేయండి. సో, సేవ్ టు గ్యాలరీ అనేది చేసేసాక మనకి ఫాంట్ అయితే అంటే నేమ్ అనేది అయితే అయిపోతుంది. ఇక్కడ మనం ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాము. సో, ఓపెన్ చేసుకున్నాక మనకి నేను సింపుల్‌గా ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను 16:9 అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో, 9 సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి నేను ఒక బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు లేయర్‌లోకి అయితే వెళ్ళండి. లేయర్‌లోకి వెళ్ళి ఇమేజ్‌లోకి అయితే వెళ్ళండి. సో, ఇమేజ్‌లోకి వెళ్తే నేను ఇప్పుడు నేను చేసిన ఫాంట్ అయితే చేసిన ఇదైతే సెలెక్ట్ అయితే చేశాను. సో, ఈ విధంగా మనకి ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు సింపుల్‌గా. మనం ఇక్కడ యానిమేషన్ కావాలితే కనుక యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా మనం యానిమేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, మీకు ఇక్కడ నేను ఇంకొక సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సింపుల్‌గా మీకు ఇంకా సింపుల్‌గా కావాలితే కనుక సెలెక్ట్ అయితే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను మీరు చాలా అంటే షార్ట్ ఫిల్మ్స్‌లో చూసే ఉంటారు. పైన డైరెక్టర్ అని వస్తుంది. ఇక్కడ నేను సింపుల్‌గా డైరెక్టర్ అనేది అయితే చేస్తున్నాను. ఇక్కడ డైరెక్టర్ లేదా ఎడిటర్ అని చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎడిటర్ చేశాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా పెట్టుకున్నాక మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫాంట్స్‌లోకి వెళ్ళండి. సో, ఫాంట్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మై ఫాంట్స్‌లోని మీకు నచ్చిన ఫాంట్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఇంగ్లీష్ ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎడిటర్ అనేది కనిపిస్తుంది కదా! ఇక్కడ ఎడిటర్‌లో మనం నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యెల్లో అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సింపుల్‌గా యెల్లో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక మనకి ఇక్కడ స్ట్రోక్ అయితే జస్ట్ చిన్న స్ట్రోక్ అయితే ఇస్తాను. ఓకే. ఇక్కడ నేను ఎడిటర్ అని ఇచ్చాను. అండ్ అలాగే ఇంకొక నేమ్ కూడా కింద ఇచ్చేస్తున్నాను. ఇది మనం క్రాప్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను సింపుల్‌గా చైతన్య అని ఇస్తున్నాను. ఇక్కడ సింపుల్‌గా చైతన్య అనేది అయితే ఇచ్చాను. సో, ఇచ్చాక మనం ఇది ఇంకో ఫాంట్ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఇంకొక ఫాంట్ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో, ఇది నేనైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాక మనకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్ట్రోక్ బ్లాక్ అయితే ఇచ్చాను. సో, ఇచ్చాక మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక 2 ఒకే ఫోటోలో ఉన్నాయి కాబట్టి మనం కైన్ మాస్టర్‌లో చేసుకున్నప్పుడు అంటే క్రాప్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ 2 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ చేసేయండి. సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఇప్పుడు సేవ్ అయితే చేసేయండి. సేవ్ యాజ్ ఇమేజెస్ చేసి ఇక్కడ అల్ట్రా పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. సో, సేవ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు నేను కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. సో, ఇప్పుడు ఇది చైతు ఎడిట్స్ అన్నది డౌన్లోడ్ తీసేసాను. ఇప్పుడు గ్యాలరీలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్‌లో అయితే వెళ్ళి నేను సింపుల్‌గా ఇక్కడ ఎడిటర్ చైతన్య అని చెప్పేసి అయితే ఉంది కదా! ఇక్కడ మనం
క్రాప్ చేసుకుంటే కనుక క్రాప్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిటర్ అనేది ఉంది. ఇక్కడ క్రాప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్రాప్ చేసుకున్నాక మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వేరే ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం క్రాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రాప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేరే ఇమేజ్ అయితే క్రాప్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ హ్యాండ్ రైటింగ్లోని ఏ విధంగా అంటే నేను ఇక్కడ చిన్న అండర్లైన్ టైప్ అయితే వస్తుంది. అది ఎలా పెట్టుకోవాలనేది కూడా చెప్పాను నేను ముందు క్లాసెస్లోని. ఇక్కడ నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను రెడ్ అయితే పెడుతున్నాను. సింపుల్గా ఈ విధంగా అయితే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఆల్ఫా అనేది తగ్గించేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చాలా చూసే ఉంటారు. చిన్న షార్ట్ ఫిల్మ్స్లోని ఈ విధంగా అయితే సెట్ చేస్తారు. ఇక్కడ మనం ఒకవేళ ఇలా సెట్ చేసుకుంటే కనుక సెట్ చేసుకోవచ్చు. మీకు అలాగే నేను నెక్స్ట్ క్లాసెస్లోని కైన్మాస్టర్ అప్లికేషన్లోని తెలుగు ఫాంట్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో మీరు నా క్లాసెస్ అయితే ఎవరైతే స్కిప్ చేయకుండా అయితే చూసి నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది నేను చివర్లో అయితే చెప్తాను. అంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చివర్లో అయితే చెప్తాను అనమాట. అండ్ ఇప్పుడు వీడియో అయితే బాగా లెంగ్తీ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు సింపుల్గా నేను ఎడిటర్ అనేది ఉంది కదా, ఇక్కడ ఎడిటర్లోకి అయితే వెళ్ళండి. ఎడిటర్లోకి వెళ్ళి ఇక్కడ యానిమేషన్లో అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను వైప్ రేట్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. ఇక్కడ మనం టైమింగ్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఇది కూడా ఇప్పుడు ఈ టైమింగ్ అయితే పెట్టాను. చైతన్య అన్న నేమ్ అయితే ఈ టైమింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు మళ్ళీ యానిమేషన్లోని వైప్ లెఫ్ట్ అయితే పెడతాను. అంటే ఎందుకంటే అది రైట్ పెట్టాను కాబట్టి ఇది లెఫ్ట్ అయితే పెడతాను. ఇది ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాము. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ రైటింగ్లో కూడా మనం యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్లో అయితే చూసే ఉంటారు. సో మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ కైన్మాస్టర్ స్టోర్లోని ఏమేమి ఉంటాయి అండ్ ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను మీకు. ఇక్కడ కైన్మాస్టర్ స్టోర్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఎసెట్ స్టోర్ అనేది అయితే కనిపిస్తుంది కదా, ఈ ఎసెట్ స్టోర్లోని మనకి ఏమేమి ఉంటాయి మొత్తం అయితే చూపిస్తాను చూడండి. సో ఈ కైన్మాస్టర్ అసెట్ స్టోర్లోని మనకి ఇవన్నీ మనకి అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ టెక్స్ట్ కావచ్చు అన్న అలాగే మ్యూజిక్ కావచ్చు. ఎప్పుడైనా మనం యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ అనేది చేస్తే కైన్మాస్టర్ మ్యూజిక్ అనేది ఎప్పుడు యూజ్ చేయకండి, మనకి కాపీరైట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మనం క్లిప్ గ్రాఫిక్స్ ఏంటి మొత్తం ఇవన్నీ మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సినిమాటిక్ అయితే చూసే ఉంటారు మీరు. సో సినిమాటిక్లోని మూవీ ఎండ్ అయిపోయాక లాస్ట్లోని నేమ్స్ అయితే వెళ్తాయి. ఇది మీరు ఎండ్ క్రెడిట్స్లో చూడండి. సో ఈ విధంగా మనం ఇవన్నీ మనం ఈజీగా అంటే ఫ్రీగా అయితే పొందవచ్చు. సో ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మీకు తెలుస్తుంది, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళకి ఇవైతే బాగా ఉపయోగపడతాయి. సో ఈ యానిమేషన్స్ అనేవి మనం ట్రాన్సిషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనం ఇది నేమ్స్కి ఏంటి మొత్తం ప్రతిదీ ఉపయోగపడుతుంది చూడండి. సో ఈ నేమ్స్ పెద్దగా ఉపయోగం లేదు. ఈ మ్యూజిక్ కూడా మనం ఉపయోగించకూడదు, ఎందుకంటే అది మనకి కాపీరైట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే ఏంటి, ప్రమోషనల్ అయితే ఏంటి, రిట్రో, రొమాంటిక్, సో ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక సింపుల్గా క్లిప్ గ్రాఫిక్స్లోని ఇవన్నీ నేనైతే సెలెక్ట్ అయితే చేశాను. మీరు కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు. నేను ఇది అంటే ఈ వీడియోస్లోని చాలా వీడియోస్లోని నేను ఈ ట్రాన్సిషన్స్ అయితే యూజ్ చేశాను ఈ క్లిప్ గ్రాఫిక్స్లో సంబంధించింది. సో ఇవి ఈ విధంగా అయితే ఉపయోగపడతాయి అన్నమాట. నేను ఇవే కాదు చాలా యూజ్ చేసి ఉంటాను, అంటే చాలా వీడియోస్లోని నేను ఇవి పెట్టాను. మీరు కొన్ని వీడియోస్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఈ గ్రాఫిక్స్ అనేవి నేను ఈ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చాలా అంటే షార్ట్ ఫిల్మ్స్ అయితే బాగా ఇవి అయితే ఉపయోగపడతాయి. మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంత బాగా మనకి అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లోని ఇంకా మంచి టాపిక్ కూడా అంటే ఇంకా కొన్ని ట్రిక్స్ అయితే తీసుకొస్తానన్నమాట. ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ సంబంధించిన ట్రిక్స్ అయితే తీసుకొస్తాను. ఇప్పటికే చాలా అంటే చాలా లెంగ్త్ అయిపోయింది వీడియో అనేది.
సో ఈ వీడియో అంతే గాయస్. ఈ వీడియోలో నేను మీకు మొత్తం అంతా మీకు అర్థమై ఉంటుంది అనుకున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.